హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ భారతి. ఒక చిన్న మాట, నాకు ఎట్లా అంటే ఎప్పుడు గుర్తొచ్చిన మాట అప్పుడే చెప్పేవాలి, మళ్ళీ అంటే మర్చిపోతా. మీ అందరికి కూడా ఒక చిన్న మాట చెప్పాలి, ఎందుకంటే నా అనుభవంతో చెప్తాను. ఏదైనా కానీ నా ఓన్ వీడియోలన్నీ కూడా నా అనుభవంతో చెప్తాను. ఒక ఊరిలో ఒక అమ్మ నాన్న భార్యాభర్తలు ఉన్నారంట. అయితే వాళ్ళకి ఒకే ఒక కొడుకు అంట. ఆ కొడుక్కి పెళ్ళయ్యి వాళ్ళ భార్య పిల్లలు అయిన తర్వాత వీళ్ళకి ఏజ్ ఎక్కువైపోయింది. అయితే వాళ్ళ భర్త ముందే చనిపోయాడంట వాళ్ళ నాన్న. అయితే అమ్మ ఉన్నిందంట. కోడళ్ళకి అత్తకి పడేది లేదంట. అయితే ఆవిడని ఎత్తుకుపోయి ఓల్డేజ్ రూమ్లో వాళ్ళ ఊరికి వాళ్ళు ఉండే చోటకి చాలా దూరంలో ఎత్తుకుపోయి చేర్చేయమని చెప్పి వాళ్ళ భార్య చెప్పిందంట. ఇప్పుడు మనం కంటెదురుకుండానే అన్నీ చూస్తున్నాము. ఇది జోక్ కాదు, నిండా సీరియస్గా తీసుకోండి. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, నాకు నాన్న లేడు, నాకు కూడా పుట్టిన తమ్ముడు లేడు, అమ్మ ఒకటే ఉంది. కానీ ఆమెకి మంచిగా చూసుకోవాలనేదే నా ఆశ. కానీ నా బ్యాడ్ లక్, నేను 22 సంవత్సరాలుగా కోయిట్లో పడి ఏడుస్తాండ. కానీ ఆమె ఆఖరి రోజుల్లో నా చేతుల గుండా ఆమెకి చేయాలనేదే నా ఆశ, కోరిక కూడా. ఎందుకంటే డబ్బు అయితే మనం సంపాదిస్తాము, కానీ జన్మనిచ్చిన తల్లిదండ్రులకి చూసే అవకాశం అందరికీ కలగదు. కానీ ఉన్నప్పుడే కాపాడుకోండి, లేనప్పుడు కాదు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి ఇష్టమైనటువన్నీ పెట్టి మొక్కేది కాదు, కానీ వాళ్ళు ఉన్నప్పుడు ఒక ముద్ద అన్నం వాళ్ళకి పెట్టండి. ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే అనుభవంతో చెప్తున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అలా జరిగింది. కానీ ఆ ముసలాంని ఎత్తుకుపోయే ఓల్డేజ్ రూమ్లో చేర్చేసిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆమెకి నిండా ఆరోగ్యం బాగాలేకుండా అయిపోయింది. ఆఖరి స్టేజ్, ఇంక ఈరోజు రేపో చనిపోతుందనే ఏ స్టేజీలో వాళ్ళు హాస్టల్లో ఇన్ఫామ్ చేశారంట వాళ్ళ అబ్బాయికి. అంటే ఎప్పుడైనా ఒకసారి వెళ్ళి చూసేవాడంట. అప్పుడు ఫోన్ చేశారంట, ఇలా నిన్ను చూడాలని కలవరిస్తుంది, ఒకసారి వచ్చిపో అని. అతను బాగా ఫాస్ట్గా వచ్చాడంట. ఆస్తులన్నీ కూడా కొడుక్కి అప్పచెప్పేసింది. అయితే ఇంకొద్ది క్షణాల్లో ఆమె చనిపోబోతుంది. కానీ కొడుకుని ఒక మాట అడిగిందంట, నైనా అన్ని రూముల్లో, ఇక్కడ ఉండే వోల్టేజ్ రూముల్లో అన్ని రూముల్లో ఫ్యాన్ ఉండాది, ఫ్రిడ్జ్ ఉండాది. కానీ వయసు అయిన వాళ్ళు కదా, చలి కూర్చుకోలేరు, కింద పట్టలేదు, అందుకోసము ఈ రూమ్లో పెట్టించు అని చెప్పని అడిగిందంట కొడుకుని. అప్పుడు కొడుకు అడిగాడంట ఇలా చేతులు పట్టుకొని, అమ్మ నువ్వు ఇంకొంతసేపట్లో నువ్వు చనిపోతావు, నీకెందుకమ్మా ఇవన్నీ, అవసరం లేదు కదా అలా అని అడిగితే వాళ్ళ అమ్మ చెప్పిందంట, నేను ఇంకొంతసేపట్లో చనిపోతాను,